నాకు కొంచెం ముందుకు రాకూడదు. తీసుకెళ్ళండి. వారు మన చాలా మంచి అదృష్టం. మన ఈ నియోజకవర్గానికి రావటం చాలా మంచి అదృష్టం. ఎందుకంటే వారి యొక్క ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే ఐపీఎస్ చేశారంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. సంఘానికి సేవ చేయాలి, బాగా చేయాలన్న ఆలోచన ఉంటుంది. ఇవాళ నేను నిన్నే ఒకటి వాట్సాప్లో న్యూస్ చూశాను. ఏం చెప్పారంటే మామూలు మనం ఎక్కడ వెళ్తున్నామంటే వాళ్ళకి ఏంటంటే దండలు, స్వీట్ హాట్లు ఏం తీసుకెళ్తాం. కానీ వారి యొక్క మంచితనానికి 10 మందికి సహాయం చేయాలి, విద్యార్థులకి హెల్ప్గా ఉన్న ఉద్దేశంతో వారు మెసేజ్ ఒకటి పెట్టారు. అది చాలా నాకు అప్రిషియేషన్ బాగా కనపడింది. అందరూ కూడా చూసే ఉంటారు. ఏం చెప్తాను, పిల్లగాళ్ళకి కావాల్సిన పెన్స్, బుక్స్ అటువంటి తీసుకురామన్నాడు. అంతేగాని ఇటువంటి పూలు, దండలు, ఇటువంటి స్వీట్లు నాకు అక్కర్లేదన్నాడు. అంటే వారి యొక్క ఉదార స్వభావానికి 10 మందికి సేవ చేయాలనే దృక్పథంతో వారు పెట్టినటువంటి న్యూస్ చాలా నాకు అప్రిషియేషన్ కనపడింది. వారికి మా అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాం. అందరూ కూడా మన ఏ గ్రామంలో కావాలంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నాం మన నియోజకవర్గంలో. వారిని ఒకసారి తప్పనిసరిగా వారికి ఏదైనా కావాలని కూడా పూర్తిగా మనం కలిస్తే మన పని పూర్తిగా అయిపోయినట్లే. వారిని చూసామంటే మన పని అయిపోయినట్లే. మీ అందరూ గుర్తుంచుకొని వారి యొక్క సూచన సలహాలు తీసుకొని మీకు కావాల్సినటువంటి అభిప్రాయాలు ఏదైతే మీ గ్రామానికి మీ సేవ చేయాలని మనమేమో కోరుకుంటూ ఈ అవకాశం ఎంపీ గారికి నా ధన్యవాదాలు. నేను ఈ బాపట్ల నియోజకవర్గంలో 40 సంవత్సరాల రాజకీయంలో ఉన్నాను, తెలుగుదేశంలో ఉన్నాను. ఇటువంటి ఎంపీ గారు నేను చూడలేదు. ఎందుకంటే నేను 5వ ఎంపీ గారు సార్తో పాటు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. బాపట్ల అంటే ఎవరికి తెలియదు, సూర్యలంక అంటే తెలుసు ఇండియాలో. మరి అక్కడ సార్ మాట్లాడుతున్న విధానము మా బాపట్లకి, నా బాపట్లకి మీరు ఇవ్వండి సార్. స్కిల్ డెవలప్మెంట్ గురించి సార్ ఎంతగా పోరాడుతున్నారంటే మన పిల్లల కోసం, మన భవిష్యత్ పిల్లలు లేక మనకి భవిష్యత్ ఎవరున్నారు? పిల్లలే కదా. ఆ పిల్లల కోసం సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా తపన పడుతూ ఆ పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే కేంద్ర మినిస్టర్గా ఉమారెడ్డి గారు చేశారు, నేను ఆయన ఉన్నాను. ఆయన కూడా ఏం తీసుకుని రాలేదు. ఆయన అప్పుడు 1500 కోట్లు తీసుకొచ్చాడు. ఆ 1500 కోట్లకి చాలా గొప్పగా చెప్పారు సారు. అసలు నేనైతే ఈ వీడియోలన్నీ కూడా నా ఫోన్లో ఉంటాయి, నేను సపరేట్గా చూసుకుంటూ ఉంటాను, ఎంతో ఆనందపడుతూ ఉంటాను. మనందరం కూడా సార్ మాట్లాడే మాటలు పార్లమెంట్లో. మరి సార్ కొత్తగా వెళ్ళారు పార్లమెంట్కి. దాదాపుగా సార్ మాటలు ఏంటంటే ఏ 5-6 సార్లు పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడలేరు. అంత ఇదిగా సారు మాట్లాడుతూ నా బాపట్ల 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 అని చెప్పని పదే చెప్తా ఉన్నారు. సారు జీవితకాలం ఇక్కడే ఉండాలని, సార్తో పాటు మనం అందరం ఉండాలని, మరి సార్ని ఎక్కడికి వెళ్ళినా సార్ ఎన్నంటూ ఉంటూ మనం అందరం కూడా సార్తో ఉండాలని మీ అందరికి మనవి చేస్తూ
మీ అందరికి వందనాలు తెలియజేస్తూ కానీ అందరికీ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పార్లమెంటు సభ్యుల కుటుంబం తరపున మీ అందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే మీ అందరూ ఆశించిన విధంగా ఇలాంటి ఎంపీ ఉంటే మాకు ఇంత మంచి డెవలప్మెంట్ జరిగిందా అని కృష్ణప్రసాద్ గారిని ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా కష్టపడి ప్రాజెక్టులు తేవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ చాలా వచ్చేసి ఉన్నాయి. తప్పనిసరిగా ఈ రాబోయే 2029 లోపల మన బాపట్ల పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఒక గోవా లాగా మొత్తం బీచ్ ఏవైతే ఉందో మనకు బాపట్ల టు చీరాల అది కానివ్వండి, తర్వాత ఏదైతే మనం ఎంప్లాయ్మెంట్ అని అనుకుంటున్నామో యూత్కి, మరీ ముఖ్యంగా యూత్కి ఉద్యోగ అవకాశాలు లేవని మనం 24లో రియలైజ్ అయ్యాము. ఆ విధంగా వారందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృష్ణప్రసాద్ గారు కష్టపడతా ఉన్నారు. మీ అందరి ప్రార్థనలలో, మీ అందరి ఆశీస్సులతో ఆయన ఈ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము, డెవలప్మెంట్ అలానే మా మంచి ఆశీస్సులు ఇవ్వాలని మరొక్కసారి మళ్ళీ మీ అందరిని కలుసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్.